బత్తాయి ఇది విను. ఈ అమ్మాయి కర్ణాటకలోని రాముని బాణాన్ని మసీదు మీదకి ఎక్కిపెట్టింది. అసలు దేశాన్ని సర్వనాశనం చేయడానికి బత్తాయిలు ఉన్నారండి. హిందూ మతం పేరు చెప్పి, జై శ్రీరామ్ పేరు చెప్పి. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నిన్న మోడీ గారు యుఏఈ షేక్ మహమ్మద్ గారిని కలిసి హగ్గు చేసుకొని ఆ మొత్తం అసలు అంగరంగ వైభవంగా షేకులందరితోని తిని మొత్తం హిందూ మతాన్ని వర్ధిల్ల చేసి వాళ్ళ జనగణమన వందే మాత్రం వాళ్ళు పాడుతుంటే, ఇక్కడ వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళ ఎజెండా ఏంటో తెలుసా? ఈ బత్తాయిల ఎజెండా హిందూ ముస్లిం కొట్టుకొని సస్తే వ్యాపారం చేసుకోరు. దానికి పెట్టుబడి హిందూ మతం, రెండు జై శ్రీరామ్. ఈ రెండిటితోని వ్యాపారం చేసి వీళ్ళకి దేశం ఎదుగుదల ఉండదు. దేశం ఎదుగుదల ఎందుకు అంటున్నానంటే, ఈ అరబ్ మీడియా ఏమంటుందో చూడండి ఒక్కసారి. హకల 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 అంటారు. దుబాయ్ మీడియా, సౌదీ అరేబియా మీడియా, ఖతార్ మీడియా, బెహ్రెయిన్ మీడియా. నిన్న మలేషియాలో రోడ్డు మీద టిక్ టాక్ లో కూడా చూపింది. 10 రూపాయల ఆర్టిస్టుల వల్ల ఇప్పుడు దుబాయ్లో హిందువులు ఉన్నారా? ఎంతమంది పనిచేసుకుంటున్నారు కూలి పని? బెహ్రెయిన్లోని, ఖతార్లోని, మొత్తం కువైట్లోని ఎంతమంది హిందువులు కూలి పనులు చేసుకుంటున్నారు? కొంచెమైనా రెస్పెక్ట్ ఉండాలి వారికి. వీళ్ళు ఇక్కడ 10 రూపాయలు కక్కుర్తి కోసం మసీదుల మీదకి, చర్చిల మీదకి ఆడొచ్చి 15 నిమిషాలు చాలంటారు. ఈడొచ్చి రోజు తెల్లాలెగిస్తే ఏ మత విద్వేషం లేకపోతే క్రియేట్ చేసేస్తున్నారు. మత విద్వేషం క్రియేట్ చేసి పక్కన గొలుపుకుంటున్నారు. ఇదే వ్యాపారం అయిపోయింది దేశంలో. మత విద్వేషం పెద్ద వ్యాపారం అయిపోయింది. మతోన్మాదం పెద్ద వ్యాపారం అయిపోయింది. దేశం ఎదుగుదల అక్కర్లేదు నా కొడుకులకి. ఏమండి, ఏదైనా మతాన్ని అంటే ఇది మొత్తం ప్రపంచం అంతా చూస్తుందా? ఇస్లాం మతం ప్రపంచంలో ఉంది కదా. అసలు చేయాల్సిన పని ఏంటి? ప్రపంచం అంతా ఏ యాప్లతో ముందుకెళ్తుంటే వీళ్ళు వెనక్కి వెళ్ళి బత్తాయి నా కొడుకులు చేసే విధ్వంసాలు ఏంటి? అందరికీ నేను హిందువుని కాదా? అసలు నా విషయంలోనే నా దాకే వచ్చింది. ఎంత అసలు ఈ 2026 క్షమించే ప్రసక్తే లేదు. ప్రతి బత్తాయి చూసి పిండి ఆ రసం తాగకపోతే నా పేరు ప్రపంచ యాత్రికుడే కాదు, వదిలే ప్రసక్తి. ఈ మత విద్వేషాలు ఏంటి? అసలు ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ మత విద్వేషాలు? మీకేం కావాలి? ఏ పార్టీకి సంబంధం లేదు. వీళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. జస్ట్ బత్తాయి నా కొడుకులు.